కొన్ని వేలాది వేల మంది జనం వస్తారు, వాళ్ళందరూ భోజనం చేస్తారు. తదా జానపదస్యాపి జనస్య బహుశోభనం దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతులీలయ. జనపదాల్లో ఉండేవాళ్ళు వస్తారు, నగరాల్లో ఉండేవాళ్ళు వస్తారు, బాగా చదువుకున్న వాళ్ళు వస్తారు, విద్వాంసులు వస్తారు, పండితులు వస్తారు, వర్తకులు వస్తారు, రాజశ్రేష్ఠులు వస్తారు, ఉద్యోగులు వస్తారు. ఇంతమంది వచ్చి అన్నం తింటారు. అన్నిటికన్నా జాగ్రత్త పడవలసింది ఎప్పుడో తెలుసా? అన్నం పెట్టేటప్పుడే. జాగ్రత్త లేకుండా, మర్యాద లేకుండా అన్నం వడ్డించేటప్పుడు పెట్టేయడం అంటే విస్తట్లో ఏదో పెట్టేయడం కింద పెట్టవద్దు. నతులీలయ, ఆదరము లేకుండా అన్నము పెట్టవద్దు. అన్నము పెట్టావా అన్నది కాదు, ఆదరణతో పెట్టావా అన్నది అవతల వారి మనసుకు తృప్తికి కారణమవుతుంది. నీ ఆదరణ చూసి తృప్తి పొందినవాడు దశరథుడి కోరిక నెరవేరుగాక అని ఆశీర్వచనం చేస్తాడు. ఇంతమంది మనసులో సంతోషించి అన్న మాట ఏదుంటుందో అదే దేవతల కార్యాన్ని సత్యం చెయ్యడానికి హేతు అవుతుంది. కాబట్టి అన్నం పెట్టేటప్పుడు, వస్త్రాలు ఇచ్చేటప్పుడు, బహుమానం ఇచ్చేటప్పుడు ఆదరభావం లేకుండా, మర్యాద లేకుండా, అగౌరవంగా నేను ఇస్తున్నవాడిని వాడు పుచ్చుకుంటున్నవాడు అన్న నిర్లక్ష్యంతో, తక్కువ భావంతో ఎవరు ప్రవర్తిస్తున్నాడో అటువంటి యజమాని నశించిపోతాడు. కాబట్టి పుచ్చుకుంటున్నవాడు సాక్షాత్తు బ్రహ్మము ఆ రూపంలో వచ్చి స్వీకరిస్తున్నాడని నమస్కరించి వినయంతో, విధేయతతో ఇవ్వండి. నతు లీలయ, ఆదరణ లేకుండా మాత్రం ఇవ్వకండి. బలిచక్రవర్తి అంతటి వాడు వామనమూర్తికి 3 అడుగుల భూమి దానం చేసేటప్పుడు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బ్రహ్మచారించేసాచి పూజించి బ్రహ్మప్రీతం మనిధారబోసె భువనంబాశ్చర్యముం పొందగాన్. బ్రహ్మచారికి 3 అడుగుల నేల దానం చేసేటప్పుడు దీని చేత బ్రహ్మము ప్రీతి పొందుగాక. సాక్షాత్తు విష్ణువు ఈ రూపంలో అందుకుంటున్నారు. అలా అందుకునేవాడు లేకపోతే నా దగ్గర ఉంటే మాత్రం అది పుణ్యంగా ఎలా మారుతుంది? నారాయణుడే ఆ రూపంలో వచ్చి అందుకుంటున్నాడన్న వినయంతో ఇవ్వాలి తప్ప నేను ఇస్తున్నాను ఆయన పుచ్చుకుంటున్నాడు అన్న నిర్లక్ష్య భావంతో అవతల వారిని తక్కువ చేసి ఇవ్వరు. అందుకే ఈ దేశంలో గొప్పతనం ఎక్కడుందంటే పుచ్చుకునేవాడు ఇచ్చేవాడికి కాదు నమస్కారం, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడికి నమస్కారం చేస్తాడు. ఎందుకనంటే అయ్యా పుచ్చుకునే మీరు లేకపోతే నా దగ్గర ఉన్నది పుణ్యంగా ఎలా మారుతుంది? ఇక్కడదే ఉండిపోతుంది, నేను వెళ్ళిపోతాను, జీవుడు దరిద్రుడైపోతాడు. జీవుడికి పుణ్యం రావాలంటే ఇక్కడది పుచ్చుకునేవాడు ఉండాలని పుణ్యంగా మారాలి. నారాయణుడు మీ రూపంలో వచ్చి నా దగ్గర పుచ్చుకుని నాకు పుణ్యాన్ని ఇస్తున్నాడు. అందుకని విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం మనిధారబోసె భువనంబాశ్చర్యముం పొందగాన్ అంటారు పోతన గారు వైదిక ధర్మాన్ని నిరూపణం చేస్తూ. వశిష్ఠుడు అదే చెప్తాడు. అన్నం పెట్టేటప్పుడు, వస్త్రములు ఇచ్చేటప్పుడు నతు లీలయ, అక్కడ ఎవరిని పడితే వాళ్ళని మాత్రం నియామకం చెయ్యవద్దు. ఎంత వడ్డించినా తృప్తి తీరని వాళ్ళని ఇంకా తినండి, ఇంకా తినండి అని మారు పెట్టేవాళ్ళని, ఇబ్బంది పెట్టకుండా వడ్డించే వాళ్ళని, ప్రేమతో వడ్డించే వాళ్ళనే ఉంచండి అన్నాడు. సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసంస్కృతా నచావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి. వచ్చిన వాళ్ళల్లో కొంతమంది కామమునకో క్రోధమునకో వశపడతారు. వాళ్ళకేదో కోరిక పుడుతుంది, దానివలన క్రోధం వస్తుంది. అప్పుడు వాళ్ళు కొంచెం తీవ్రంగా మాట్లాడతారు. వాళ్ళు తీవ్రంగా మాట్లాడారని మీరు కూడా వాళ్ళతో తీవ్రంగా మాట్లాడకండి. అవమానించుట అన్న మాటే జరగరాదు. ఎవరికి కోపం రానివ్వండి, మీరు మాత్రం నవ్వుతూ శాంతమూర్తులుగానే వ్యవహరించండి. కర్తవ్యం మన వైపునుంటుందని గుర్తుపెట్టుకోండి. ధర్మం ఎప్పుడూ కూడా అవతల వారి వలన ఉండదు. మా నాన్నగారు నాకెంత ఆస్తి ఇచ్చారన్న దాన్ని బట్టి నాన్నగారి కాళ్ళు పట్టారు. ఆయన మా నాన్నగారు, నేను ఆయన కొడుకుని. ఆయన కాళ్ళు పట్టడం
నా యొక్క కర్తవ్యం. సాక్షాత్ శ్రీమన్నారాయణుడి కాళ్ళు పడితే ఎంత పుణ్యమో, సాక్షాత్ పరమశివుడి పాదములు పట్టుకుంటే ఎంత పుణ్యమో, తండ్రి కాళ్ళు పట్టడం అంతే పుణ్యం. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని యజుర్వేదమే చెప్తోంది. కాబట్టి నాన్నగారు ఏమిచ్చారని కాదు, నాన్నగారి రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు. పుత్రుడిగా నా కర్తవ్యమని చెయ్యాలి. కర్తవ్యం ధర్మం మన వైపు నుంచి ఉంటుంది, అవతల వారిటువంటి వారన్న దాన్ని బట్టి ఉండదు కర్తవ్యం. నా వైపు నుంచి నేను చెయ్యవలసింది నేను చేయడం కర్తవ్యం. వాళ్ళు కోప్పడ్డారు కాబట్టి మేం కోప్పడ్డామన్న మాట అనద్దు. వాళ్ళు కోప్పడినా మీరు కోప్పడకూడదు. వాళ్ళు ఏదైనా కోరినా మనం ఇవ్వలేకపోతే చాలా లజ్జతో అది ఇవ్వలేకపోయామనండి తప్ప వాళ్ళు కోపము చెందినా చెందవద్దు. మీ కర్తవ్యం వచ్చిన అతిథిని ఆదరించాలి కాబట్టి మీరు సంయమనంతో ప్రవర్తించాలి. ఎంత గొప్ప విషయాలు నేర్పిందండి రామాయణం. ఒక కార్యక్రమం సఫలీకృతం కావడానికి ఎట్లా ప్రవర్తించాలో చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి నేర్పినట్టు నేర్పింది. ఇంట శుభకార్యం జరిగితే యజమాని పిల్లలు ఎట్లా ప్రవర్తించాలో ఇంటి పెద్ద ఆయన నేర్పినట్టు నేర్పింది. ఏం తప్పు చేసింది రామాయణం? కాబట్టి ఆ వశిష్ఠ మహర్షి అందరినీ కూడా గౌరవించండి, ఎవ్వరినీ కూడా కామక్రోధముల చేత తిరస్కరించడం కానీ వాళ్ళ పట్ల పారుష్యంతో ప్రవర్తించడం కానీ చేయవద్దు. మనకి అత్యంత మిత్రులైన వారు ఉన్నారు. జనక మహారాజు, కాశీరాజు, కేకయరాజు, రోమపాదుడు మొదలైన వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళందరి దగ్గరికి కూడా సుమంత్ర నువ్వే స్వయంగా వెళ్ళి దగ్గరుండి తీసుకురావాలి. అట్లాగే తూర్పు దేశాల రాజులు, సింధు సవ్వీర సౌరాష్ట్ర దేశాల రాజులు, దక్షిణ దేశ రాజుల్ని సద్గుణవంతులైనటువంటి పురుషుల్ని పంపించు. వాళ్ళు అంత ప్రేమతో మాట్లాడాలి, దగ్గరుండి వాళ్ళని తీసుకుని రావాలి. అటువంటి సత్పురుషులను పంపించు. వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చిన కారణం చేత దశరథుడి గౌరవం వినుబడించాలి. రాజు ఎంత ప్రేమ చూపించాడనుకోవాలి. వాళ్ళు మనకి మిత్రులు, వాళ్ళ పట్ల అంత గౌరవం ప్రదర్శించాలి. వాళ్ళు వస్తున్నారు అంటే అంత మర్యాద చూపించాలి. కాబట్టి నువ్వు వెళ్ళి దగ్గరుండి తీసుకునిరా అని సుమంత్రుణ్ణి కొందరు రాజుల దగ్గరికి పంపించాడు. జనక కేకయ రాజుల దగ్గరికి సుమంత్రుడు స్వయంగా వెళ్ళాడు. ఎందుకనంటే ఎప్పటి నుంచో ఇక్ష్వాకు వంశానికి జనకుడితో అంత దగ్గర సంబంధం. జనకుడి వంశంలో వాళ్ళందరినీ జనకులనే అంటారు. అట్లాగే కేకయరాజు సాక్షాత్తుగా కైకేయి యొక్క తండ్రి. అందుకని కేకయరాజు మనకి చాలా దగ్గరవాడు. సుమంత్రుడా నువ్వే వెళ్ళి తీసుకురా అన్నారు. వెళ్ళి తీసుకొచ్చారు. గుర్రాన్ని విడిచిపెట్టారు. 1 సంవత్సరం తరువాత అశ్వం తిరిగి వచ్చింది. వచ్చిన తరువాత యాగశాల ప్రవేశం అంటే 1 సంవత్సరం పూర్వాంగం చేసి గుర్రాన్ని విడిచిపెట్టి యాగానికి కావలసిన ఏర్పాట్లు చూశారు. సంవత్సరం గడిచిన తరువాత యాగశాల ప్రవేశం చేసి సోమలతను తీసుకొచ్చి నలగగొట్టి రసాన్ని తీశారు. ఏ పొరపాటు జరగకుండా చూడండి. అలిసిపోయిన వారు ఉంటారు, ఆకలి కొన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఆశ్చర్యం ఏమిటంటేట, దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తే ఆయన చాలా అలసిపోయాడు అన్నవాడు కనిపించలేదట. ఎందుకంటే వచ్చిన అతిథి అలిసిపోకుండా అంత జాగ్రత్త తీసుకున్నారట. ఆకలితో ఆయన ఉండిపోయాడు అన్న మాట లేకుండా జాగ్రత్త పడ్డారట. 100 మంది అయినా శిష్యులు లేని గురువు లేట. అటువంటి అంతమంది శిష్యులతో గురువులందరూ వచ్చారట, విద్వాంసులు వచ్చారట. ఎక్కడ చూసినా ఒకటే మాట, దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇది సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశ. ఎక్కడ చూసినా ఇంకా వస్త్రాలు ఇవ్వండి, అన్నం పెట్టండి, వడ్డించండి, ఇవే మాటలట. ఎంత పెట్టినా ఎన్నిచ్చినా ఎంతమంది తింటున్నా దశరథుడికి తృప్తి లేదు, ఆ వడ్డిస్తున్న వాళ్ళకి తృప్తి లేదుట. విశేషం ఏమిటంటే వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలాస్తథైవ చ అనిశం భుంజమానానాం నతృప్తిరుపలభ్యతే. సాధారణంగా లోకంలో బాలుడు అంటే తక్కువ తింటాడు, వ్యాధిగ్రస్తుడు తక్కువ తింటాడు. కానీ దశరథుడు వడ్డించిన పదార్థాలు ఎంత రుచికరంగా ఉన్నాయంటేట, స్త్రీలు, బాలురు, వృద్ధులు, రోగగ్రస్తులు వాళ్ళు కూడా
తర్వాత రోగం సంగతి చూద్దామని కడుపు నిండా తినేసిన ఇంకా తినాలి ఇంకా తినాలని వాళ్ళకి అనిపించిందిట. భగవంతుడు ఇంత చిన్న పొట్ట ఎందుకు పెట్టాడా అని అనిపించేటంత గొప్పగా వండించాట. ఎంతమందికి అన్నం పెట్టినా ఎక్కడ పదార్థముల యొక్క రుచి తగ్గకుండా అంత జాగ్రత్త తీసుకుని వండించారు. అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజర్షభా అహో తృప్తాస్మ భద్రంతే ఇది శుశ్రావ రాఘవ. దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తూ అలా బయటికి వస్తే, అబ్బా ఏమన్నం పెట్టావయా, ఎంత గొప్పగా భోజనం పెట్టావయా, ఎటువంటి విడిది ఇచ్చావయా దశరథ మహారాజా, మేము గొప్పగా తృప్తి పొందాం, నీ కోరిక నెరవేరుగాక అని వచ్చిన వాళ్ళందరూ చేతులెత్తి దశరథుడిని చూసి ఆశీర్వచనం చేస్తుండేవారట. అంతమంది పౌరులు, స్త్రీలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, వాళ్ళు వీళ్ళు అని లేరు, అంతమంది తృప్తిపడి చేతులెత్తి అట్లా అంటుంటే దశరథ మహారాజు గారు ఇంకా తృప్తి పొందలేదుట. ఇంకా ఇంకా పెట్టాలి, ఇంకా ఇంకా సంతోషించాలనుకునేవట. అంత గొప్పగా అక్కడ దానాలు జరిగాయి, అన్నదానం జరిగింది, అంత హవిస్సు దేవతలకు ఇచ్చారు, అటువంటి మంత్రభాగం. అట్లా మహర్షులందరూ వచ్చి కూర్చున్నారు. 6 మారేడు కర్రతో చేసిన యూపస్తంభములు పెట్టారు, 6 చండ్ర కర్రతో చేసినవి, 6 మోదుగ కర్రతో చేసినవి, 1 శ్లేష్మాతక వృక్షంతో చేసినవి, 2 దేవదారు వృక్షంతో చేసినవి. యూపస్తంభములంటే ఆయా పశు విససనం కోసమని చెప్పి తీసుకొచ్చిన ప్రాణుల్ని కట్టడం కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు. వాటికి 8 అంచులతో ఏర్పాటు చేశారు. బంగారంతో అలంకారాలు చేశారు, వస్త్రాలు చుట్టారు, పుష్ప సుగంధాదులతో అలంకారం చేశారు, ఇటుకలతో కొలతల ప్రకారం వేదికలు ఏర్పాటు చేశారు. గరుడాకారంలో ఇటుకలతో గొప్ప వేదిక నిర్మాణం చేసి దాని మీద దశరథ మహారాజు గారు నిత్యాగ్నిహోత్రీకుడు కనుక ప్రతిరోజు ఆయన తన అగ్నిహోత్రంలో ఆరాధన చేస్తాడు. ఆయన అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి ఆ గరుడ వేదిక మీద పెట్టారు. పశు విససనం కోసం తీసుకొచ్చినటువంటి జంతువులు మొదలైన వాటిని ఆ యూపస్తంభములకు కట్టారు. కౌసల్య అశ్వమేధయాగంలో ఆ తిరిగి వచ్చినటువంటి ఆ గుర్రం ఏదైతే ఉందో దానిని 3 కత్తులను ప్రయోగించి ఆ గుర్రాన్ని సంహరించింది. ఇప్పుడు లేదు అశ్వమేధయాగం. ఒకప్పుడు త్రేతాయుగంలో దశరథుడు చేశాడు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు కలియుగంలో అశ్వమేధయాగం లేదు. అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం అనాథప్రేత సంస్కారం అంతే. కాబట్టి 3 కత్తులతో గుర్రాన్ని చంపి కౌసల్యా తం హయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైర్విశశాసైనం త్రిభిః పరమయాముదా. చాలా ప్రహృష్టమైనటువంటి మనస్సుతో 3 కత్తులతో గుర్రాన్ని కౌసల్య చంపింది. చంపిన తరువాత రాత్రంతా కూడా ప్రహృష్టమైనటువంటి మనస్సుతో ఆ చనిపోయినటువంటి గుర్రం ఎక్కడుందో అక్కడే ఆ పట్టమహిషి యజ్ఞం చెయ్యడానికి రాజు పక్కన కూర్చోడానికి ఎవరికి అధికారం ఉంటుందో వాళ్ళని పత్నులు అంటారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి పత్నులు. దశరథ మహారాజు గారికి దాదాపు 350 మంది భార్యలు, ఆయన దక్షిణనాయకుడు, 3 పత్నులు. అందుకని వీళ్ళకి యజ్ఞాధికారం ఉంది, దశరథుడితో కలిసి కూర్చుంటారు. కాబట్టి కౌసల్య రాత్రంతా గుర్రం యొక్క కళేబరం ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉండి ఆమె శాస్త్రీయముగా నిర్వహించవలసిన కర్మలను నిర్వహిస్తోందంటే ఆమె ఏవి అప్పుడు చదువుతూ ఉండాలో అవన్నీ చదువుతూ ఉన్నది. రాత్రి అట్లా ఉన్న తర్వాత పతత్రిణా తదాసార్థం సుస్థితేన చేతస అవసత్ రజనీం ఏకాం కౌసల్యా ధర్మకామ్యయా. ఒక రాత్రంతా కౌసల్య అట్లా గుర్రం కళేబరం దగ్గరే గడపాలి. అక్కడ ఏ విధమైన వైక్లభ్యం వచ్చినా మళ్ళీ చేయవలసి ఉంటుంది అశ్వమేధయాగం. కాబట్టి ఆమె అట్లా గడిపిన తరువాత అప్పుడు దాని వపని తీస్తాడు. మరునాడు శాస్త్రం తెలుసున్నటువంటి ఒక ఋత్విక్. వప అంటే గుర్రం యొక్క నాభీస్థానం కింద ఉండేటటువంటి మాంసపు పొర. దాన్ని తీసి ధూమగంధం వపాయాస్తు జిఘ్రతి స్మనరాధిప యథాకాలం యథాన్యాయం నిర్నుదన్ పాపమాత్మనః. ఆ వపని అగ్నిహోత్రంలో కాలుస్తారు. దాని మించి వచ్చేటటువంటి వాసనని యజమాని పీల్చిన కారణం చేత అశ్వమేధం పూర్తయి అక్కడతో యజమాని యొక్క పాపము నశించిపోయి దుఃఖమునకు కారణమైన పాపము పోతుంది అని ఆయన అది నిర్వహింపచేసినటువంటి ఆ ఋత్విక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో హోతకి
తూర్పున ఉన్నటువంటి దేశాన్నంతటినీ కూడా ధారపోసేశాడు. హోత అంటే ఋగ్వేద మంత్రాలన్నింటినీ అన్వయం చేస్తాడు. అధ్వర్యుడు యజుర్వేద మంత్రాలని అన్వయం చేస్తారు. ఆయనకి పశ్చిమ దిక్కున ఉన్న రాజ్యాన్నంతటినీ ఇచ్చేశాడు. అట్లాగే ఉద్గాత సామవేద మంత్రాలన్నింటినీ కూడా ఆయన అన్వయం చేస్తాడు. ఆయనకి ఈ ఉత్తర దిక్కున ఉన్నటువంటి దేశాన్నంతటినీ కూడా ఇచ్చేశాడు. ఈ ముగ్గురు చెప్పేటటువంటి మంత్రాల్ని, అంటే 4వ వేదం ఉంది కదండి అనుకుంటారేమో, వేదత్రయీ అని అధర్వణ వేదం ఈ మూటిటిలోకి వచ్చేస్తుంది. త్రయీ వేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు. అందుకే శంకర్లు వేదాన్ని 3గానే చెప్తారు. కాబట్టి ఈ 3 వేదములు చదివేటటువంటి వాళ్ళని, యజమానిని కలిపి కార్యక్రమాన్నంతటినీ సమన్వయం బ్రహ్మ చేస్తాడు. ఆ బ్రహ్మస్థానంలో వశిష్ఠ మహర్షి ఉన్నారు. ఈ నలుగురికి 4 దిక్కులా ఉన్నటువంటి రాజ్యాన్నంతటినీ కూడా ధారపోసేశాడు దశరథ మహారాజు. వాళ్ళన్నారు, ఇదంతా కూడా మేము ఏం చేసుకుంటాం, ఈ రాజ్యం మేము పరిపాలన చేయలేం, మళ్ళీ ఈ రాజ్యం నీకు ఇచ్చేస్తున్నాం మహారాజా, నువ్వే దీన్ని ధార్మికంగా పరిపాలన చేయి. ప్రత్యామ్నాయంగా మేము యజ్ఞం నిర్వహించాం కాబట్టి నీ మనసుకి తృప్తి కలిగినది ఏదో ఒకటి ఇయ్యి, ఏది ఇవ్వకుండా ఉండకూడదు కాబట్టి నీ మనసు తృప్తి కోసం ఏది ఇవ్వగలవో అది ఇయ్యి చాలు, అంతే. తప్ప ఈ రాజ్యం మాకెందుకని తిరిగి దశరథుడికి ఇచ్చేశారు. 10 లక్షల ఆవుల్ని, 100 కోట్ల బంగారు నాణేల్ని, 400 కోట్ల వెండి నాణేల్ని, చూడడానికి వచ్చిన బ్రాహ్మణులకి 1 కోటి బంగారు నాణేల్ని దశరథ మహారాజు గారు దానం చేశాడు. ఒక దరిద్ర బ్రాహ్మణుడు చిట్ట చివర వచ్చి దశరథుడిని ఆశ్రయిస్తే చేతికున్న ఆభరణం తీసి దానం చేసేశాడు. వచ్చిన వారిని అందరినీ ఆదరించాడు. అశ్వమేధయాగం పూర్తయిపోయిన తర్వాత ఋష్యశృంగుడు దశరథుడి వంక చూసి, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః. దశరథ మహారాజా, అశ్వమేధయాగం పూర్తయింది, నీకు ఉన్నటువంటి పాపం తొలగిపోయింది, ఇప్పుడు నీకు పుత్ర సంతానం కలగాలి. అట్లా పుత్ర సంతానం పొందడానికి కావలసిన యోగ్యతని ప్రసాదించేటటువంటి ఇష్టిని నిర్వహిస్తాను. దానికి సంబంధించిన మంత్రములు అధర్వ శిరసి అనబడే వేదభాగంలో ఉన్నాయి. ఆ మంత్రములను అన్వయం చేసి నేను ఇష్టిని నిర్వహిస్తానని దశరథుడికి చెప్పి ఆ పుత్రకామీష్టిని ప్రారంభం చేశాడు. తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః భాగప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి. మనం చూడండి, ఎవరినైనా మన ఇంటికి భోజనానికి పిలిచామనుకోండి, వాళ్ళు వస్తే కదా భోజనం చేయడం, వాళ్ళు మన ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. పూర్వం యజ్ఞం చేస్తే హవిస్సు అందుకోవడానికి దేవతలు ప్రత్యక్షంగా వచ్చేవారు. యజ్ఞం చేశారు అంటే అగ్ని ముఖంగా హవిస్సుని దేవతలకు ఇస్తారు. స్వాహ అన్న శబ్దాన్ని ప్రయోగించారు అంటే దేవతలకి వెళ్ళిందని, స్వధా అన్న శబ్దాన్ని ప్రయోగిస్తే పితృదేవతలకి వెళ్ళింది అని గుర్తు. హవ్యం అంటే దేవతలు తింటారు, కవ్యం అంటే పితృదేవతలు తింటారు. దేవతలు తినడానికి ఇచ్చేటటువంటి హవ్యం ఏదుందో అది స్వాధా శబ్దంతో దేవతలకి అగ్నిహోత్రముఖంగా ఇస్తారు. అప్పుడు దేవతలు వచ్చి కూర్చుని ఆ మంత్రం వచ్చినప్పుడు ఎవరికి అది ఇవ్వబడిందో వాళ్ళు ఆ హవిస్సుని స్వీకరిస్తారు. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళని మనం యథార్థానికి నోరు విప్పి అడగక్కర్లేదు. దేవతలు ప్రసన్నులైతే వెంటనే వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళరు. అదే మీకు మహాభారతాంతర్గతంగా కనపడుతుంది. సూర్యనారాయణమూర్తిని చూసి కుంతీదేవి సంతోషిస్తే సూర్యుడు ప్రత్యక్షమై ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళను, నీకేం కావాలో చెప్పిస్తానన్నాడు. నీ వంటి తేజస్సు గల కుమారుడు కావాలంది కర్ణుడు పుట్టాడు. కాబట్టి దేవతలు సంతోషించినప్పుడు ఏదో ఒకటి అనుగ్రహించకుండా వెళ్ళరు. అందుకే హోమం జరుగుతుంటే యాగశాలకు ప్రదక్షిణం చేస్తారు. యాగశాలకు ప్రదక్షిణం చేశారు అంటే వచ్చి కూర్చున్న దేవతలకు అగ్నిహోత్రానికి కూడా ప్రదక్షిణం చేశారు అని గుర్తు. అట్లా ప్రదక్షిణం చేస్తే ఏమవుతుంది అంటే శ్రియమిచ్చేత హుతాశన, అగ్ని అనుగ్రహం చేత శ్రియం కలుగుతుంది. శ్రియం అంటే కేవలం ధనము అని అర్థం చేసుకోకూడదు. ప్రియం శ్రియం అని 2 మాటలు ఉంటాయి.
ప్రియం అంటే మనసులో పుట్టినటువంటి కోరిక. మనసు ఎప్పుడూ ఏం కోరుకుంటూ ఉంటుంది అంటే ఇంద్రియములు సంతృప్తి పొందేటటువంటి విషయ సుఖములను అడుగుతుంది. ఎంతో సంస్కారవంతమైన తరువాత మనసు ఎంత నలుగుడు పడైనా, ఎంత కష్టపడైనా ఉత్తమ కార్యములు చెయ్యాలి అని చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఎంత ఇబ్బంది పడమి మనం ఆ మంచి పని చేయవలసిందే అంటుంది. పూర్వం సంస్కారం కలగనంత కాలం, ఆ అనురక్తి కలగనంత కాలం, ఆ పుణ్యబలం ఏర్పడనంత కాలం ఇంద్రియ సుఖాలతోనే ఎప్పుడూ మమేకమవుతుంటుంది మనసు. కాబట్టి ఎప్పుడు మనసు ఏం కోరుతుంది అంటే ఇంద్రియములకు ఇష్టమైన దాన్ని కోరుతుంది. దానికి ధర్మంతో సంబంధం లేకుండా ఇది అనుభవించాలి, ఇది అనుభవించాలి, ఇది అనుభవించాలి, అదే పనిగా చెప్తుంటుంది. అది ప్రియం. అది బంధించవచ్చు. మనసులో పుట్టిన కోరిక ధర్మంతో సంబంధం లేకుండా అనుభవించాడు అనుకోండి, అది పాపం అవుతుంది. అది నాకు కావాలని కోరికతో చేశాడనుకోండి, పుణ్యం అవుతుంది. పుణ్యమైనా పాపమైనా పునర్జన్మకు కారణములవుతాయి. ఒకడిని బంగారు గొలుసులతో కట్టేశారు, ఒకడిని ఇనప గొలుసులతో కట్టేశారు. ఇనప గొలుసులతో కట్టబడిన వాడి వంక చూసి బంగారు గొలుసులతో కట్టబడిన వాడు నిన్ను ఇనప గొలుసులతో కట్టేశారని నవ్వాడు అనుకోండి, ఏమిటి ప్రయోజనం? బంగారు గొలుసులతో కట్టినా ఆయన్ని కట్టారుగా. పుణ్యమైన సుఖం అనుభవించడానికి పునర్జన్మ, పాపమైన దుఃఖం అనుభవించడానికి పునర్జన్మ. ఏదైనా పునర్జన్మ హేతువే. నాకు దీని వలన ఫలితం అక్కర్లేదని చేసినప్పుడే చిత్తశుద్ధి వచ్చి, చిత్తశుద్ధి వలన జ్ఞానము కలిగి, జ్ఞానము వలన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కలుగుతుంది. కాబట్టి ఈ ఇంద్రియముల యొక్క సుఖాన్ని మనసు కోరుతుంది ప్రీతి. ఆ ప్రీతి ధర్మమునందు అన్ని వేళలా ఇముడుతుందా అంటే చెప్పలేము. ఒక్కొక్కసారి మనసు యొక్క ఉద్ధతి ఎక్కువైపోయింది అనుకోండి, ధర్మచక్రంలో ఇమడకపోయినా తీర్చేసుకుంటాడు, అప్పుడు అది పాపం అయిపోతుంది. ప్రియంకి వ్యతిరేకం శ్రియం. శ్రియం ఏమిటంటే సుఖము కావాలి, కానీ అది శాస్త్రీయమైనది అయి ఉండాలి, అది ధర్మచక్రంలో ఇమడాలి. నాకు అర్థము కావాలి, డబ్బు కావాలి, సంపాదించినప్పుడు ధార్మికంగా రావాలి, ఖర్చు ధార్మికంగా పెట్టాలి. నాకు కోరికలు ఉండాలి, కానీ అవి ధార్మికమై ఉండాలి. నేను ఆ తీర్చుకోవడం ధార్మికమై ఉండాలి. అది తీర్చుకోవడం వల్ల నాకు ఏ విధమైనటువంటి అధర్మం కలగకూడదు. అందుకే వీటన్నింటినీ ఇవ్వగలిగినది ఎవరంటే పత్ని. అందుకే ఆమెకు ధర్మపత్ని అని పేరు. ఆమె వలన నిజమైన అర్థము ప్రభవిస్తుంది. ఏమిటా అర్థం అంటే, అర్థము అంటే సుఖాన్ని ఇచ్చేటటువంటి వస్తువుల యొక్క రాశి. జీవితంలో అన్నింటికన్నా సుఖాన్ని ఇవ్వగలిగినవి ఏవి అంటే బిడ్డలే. ఒక వయసు వచ్చేసిన తరువాత కొడుకు చెయ్యి పట్టుకొని నడుస్తుంటే పెద్ద ఊరట, వాడు ఉన్నాడు పెద్ద ఊరట, వాడి ఇంట్లో ఉన్నాడు పెద్ద ఊరట తండ్రికి. నాకేమి, వాడి దగ్గరలో ఉన్నాడు, వాడు కబురు చేస్తే వస్తాడు, వాడు నాతో ఉంటాడు, వాడితో కలిసి తినడం, వాడు పక్కన ఉండడం. ఒక వయసు వచ్చేసిన తరువాత వాడి భుజం మీద చెయ్యేసుకు నడవడం, వాడు తండ్రి కార్యాలని పర్యవేక్షించడం, ఇవన్నీ తండ్రికి సంతోషకారకాలు. అందుకని అర్థం, కొడుకు తన తర్వాత తన ఇంట జరగవలసిన కార్యములు చూస్తున్నాడు, తనకి ఉత్తమ గతులు కల్పిస్తున్నాడు. కూతురు దశ పూర్వేషాం దశాపరేషాం, కన్యాదానం చేసి 10 తరాల వెనక 10 తరాల ముందు తనతో కలిపి 21 తరాలు తరించడానికి కారణమవుతోంది. పైగా యథార్థానికి కొడుకు తను పుట్టిన వంశాన్ని తరింపచేస్తాడు, ఆడపిల్ల పుట్టిన వంశాన్ని అత్తగారి వంశాన్ని 2 వంశాలని తరింపచేస్తోంది. రామాయణంలోనే ఉంది, సీతమ్మ తరింపచేసింది. కాబట్టి అర్థము ఎక్కడి నుంచి వస్తోంది అంటే ధర్మపత్ని నుండి వస్తోంది. కామము ధర్మము చేత కట్టబడితే కొడుకు కూతురు అన్న రూపంలో అర్థంగా వస్తున్నారు. అందుకని ధర్మమునకు మూలము ధర్మపత్ని. ఆమెని పక్కన కూర్చోపెట్టుకొని ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. నాకు అది కావాలి, అది శ్రియం. ఆ శ్రియమిచ్చేత్ హుతాశన, నాకు శాస్త్రీయమైన సుఖము కావాలి, దానివలన జీవుడు తరించాలి. అంతేకాని ప్రియమైనది అనుభవించి పతనమైపోకూడదు. ప్రియం కాదు, నాకు శ్రియం కావాలి. అది ఎవరిస్తారంటే అగ్నిహోత్రుడు ఇస్తాడు. అది ప్రదక్షిణం చేస్తే చాలు, దేవతలు సంతోషిస్తారు. ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి, అంటే ఎప్పుడూ కుడి పక్కన ఉంచుకోవడం. పరమ మర్యాద చూపించారు అని గుర్తేమిటంటే ఎప్పుడూ కుడి పక్కన ఉంచుకుంటారు. నేను ఇలా వెళ్ళాను అనుకోండి, కుడి పక్కకు ఉంది. నేను మళ్ళీ తిరిగి ఇలా వెళ్ళాను అనుకోండి, ఎడం పక్కకు వస్తుంది.
నేను దీని మీద కూర్చునేటప్పుడు ప్రదక్షిణంగా వచ్చి కూర్చోవాలి, ఎందుకని ఇది రామాయణం చెప్తున్న స్థానం. ఏది పరమ పవిత్రమో దానికి ప్రదక్షిణం చేసి రావాలి. కుడి పక్కన ఎప్పుడూ ఉంది అని గుర్తు. అట్లా వస్తారు. గురువులు కనపడితే ప్రదక్షిణం చేస్తారు, పెద్దలు కనపడితే ప్రదక్షిణం, గోశాల కనపడితే ప్రదక్షిణం, అగ్ని కనపడితే ప్రదక్షిణం. వేదంలో దేనికి దేనికి ప్రదక్షిణం చేయాలో చెప్తుంది. కాబట్టి అట్లాంటి ప్రదక్షిణం యాగశాలకి చేస్తే చాలు, దేవతలు అగ్నిహోత్రులు ప్రీతి చెందుతాడు. కాబట్టి ఇప్పుడు అక్కడికి దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అథర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత. నేను నీ చేత అథర్వశిరసి మంత్రముల చేత పుత్రకామేష్టి చేయిస్తానని ఋష్యశృంగుడు అనగానే ఆవిర్భాగములను అందుకోవడానికి అక్కడికి వచ్చినటువంటి దేవతలు, అందులో తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి. అందులో మహర్షులున్నారు, దేవతలున్నారు, గంధర్వులున్నారు, సిద్ధులున్నారు. వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. ఈలోగా సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారికి ఒక గౌరవం ఉంటుంది, ఆయన సృష్టికర్త. ఇంట్లో తాతగారు ఉన్నారనుకోండి, అందరికన్నా తాతగారు గౌరవనీయుడు. మనవలు తండ్రి కూడా తాతగారికి నమస్కారం చేస్తారు. తర్వాత తండ్రి వందనీయుడు. ఈ సృష్టి అంతా చేసిన వారు సృష్టికర్త బ్రహ్మగారు. అందుకని ఆయన రాగానే అందరూ లేచి నిలబడతారు, ఆయన మీద అది గౌరవం. కాబట్టి బ్రహ్మగారు రాగానే దేవతలందరూ లేచి నిలబడ్డారు, మహర్షులు లేచి నిలబడ్డారు. ఆయన కూడా ఆవిర్భాగం అందుకోవడానికి వచ్చాడు. ఆ రోజులలో వచ్చిన వారు కనపడేవారు, మన ఇంటికి భోజనానికి వచ్చిన వారు కనపడినట్టుగా కనపడేవారు. ఇప్పుడు ఎందుకు కనపడరు అంటే చూడడానికి తగిన శక్తి మన మాంసచక్షువుకి క్షీణించిపోయింది. కారణం, అంత తపశ్శక్తి కానీ అంత అనుష్ఠాన బలం కానీ లేని కారణం చేత దేవతల్ని చూడలేకపోతున్నాం. ఒకప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్న దేవతల్ని చూస్తూ ఉండేవారు, సిద్ధపురుషుల్ని చూస్తూ ఉండేవారు. మీరు అరుణాచల మహాత్యం చదివితే కనపడుతుంది. కానీ ఇవాళ చూడలేకపోతున్నామంటే మనకు ఆ శక్తి క్షీణించింది. దేవతామూర్తుల యందున్న శక్తిని కూడా తట్టుకోలేని స్థితికి జారిపోతోంది జాతి అని శంకరాచార్యుల వారు దేవతామూర్తులలో శక్తిని తగ్గించారు. కంచిలో కామాక్షి శక్తి కొంత తీసి శ్రీచక్రంలో ప్రవేశపెట్టారు. జంబుకేశ్వరంలో అమ్మవారి యొక్క శక్తిని కొంత తీసి వజ్రతాటంకములలో ప్రవేశపెట్టి అమ్మవారి యొక్క చెవి తాటంకములకు వేశారు, అఖిలాండేశ్వరి అమ్మవారికి. అంటే మన యొక్క అనుష్ఠాన శక్తి క్షీణించిపోతున్న కొద్దీ మనకన్నా పై స్థాయిలో ఉండే దేవతామూర్తుల యొక్క దివ్య దర్శనాన్ని మనం పొందలేము. తప్ప ఇప్పటికీ యజ్ఞం చేస్తే ఆవిర్భాగం అందుకోవడానికి దేవతలు వస్తారు. కాబట్టి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు, బ్రహ్మగారు కూడా వచ్చారు. వీళ్ళందరూ లేచి నిలబడ్డారు. భగవంతత్ప్రసాదేన రావణో నామ రాక్షసః సర్వాన్నో బాధతే వీర్యాచ్ఛాసితుం తన్న శక్నుమః. హే బ్రహ్మన్ మహానుభావ, బ్రహ్మగారు, మీరు ఆ రావణాసురుడు తపస్సు చేశాడని గొప్ప గొప్ప వరాలు ఇచ్చేశారు. ఆయన ఇప్పుడు తనకి వరాలున్నాయి అని లోకాన్నంతటినీ బాధ పెట్టేస్తున్నాడు. ఎంత బాధ పెడుతున్నాడంటే, నైనం సూర్య ప్రతిపతి పార్శ్వే వాతిన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. సృష్టిని శాసిస్తున్నాడు. సూర్యుడు గ్రీష్మ ఋతువులో కూడా రావణాసురుడు బయటికి వస్తే తీవ్రంగా ప్రకాశించకూడదు. సముద్రం ఒడ్డున ఆయన నడుస్తుంటే సముద్రంలో తరంగాలు వచ్చి ఆయన పాదములు కానీ పంచ కానీ తడవకూడదు. గాలి గట్టిగా వీచకూడదు. సమస్త భూతములను శాసిస్తున్నాడు. అప్సరసలను హింసిస్తున్నాడు. యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేస్తున్నాడు. ఋషుల్ని బాధ పెడుతున్నాడు. సత్పురుషులను ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన సంహరింపబడే మార్గం లేదా? మీరు ఇన్ని వరాలు ఇచ్చేశారు అని అడగగానే బ్రహ్మగారు ఒక్క క్షణం ఆలోచించి, ఆయన ఎంతమంది పేర్లో చెప్పి వాళ్ళ చేత నాకు మృత్యువు కలగకుండుగాక అని అడిగాడు. కానీ అనాదర బుద్ధి చేత మనుష్యులు నన్నించేస్తారని, మనుష్యుల చేతిలో తనకు మరణం ఉండకూడదన్న వరాన్ని రావణుడు అసలు నన్ను అడగనే లేదు. కాబట్టి మనుష్యుల చేతిలో మరణిస్తారన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు?
దశరథ మహారాజు గారి యజ్ఞం కాబట్టి మనుష్యులే ఉన్నారు, కాబట్టి మనుష్యుల చేతిలో చచ్చిపోతారు, కాబట్టి నేను వెళ్ళిపోతాను చంపేస్తానని ఎవరైనా లేచిపోతారో ఏమిటో. రావణాసురుడు అంటే అంత తేలిగ్గా చనిపోతాడా, ఎంత తపశ్శక్తి సంపన్నుడు అని లోక సంరక్షణార్థం ఏతస్మిన్నంతరే విష్ణురుపయాతో మహాద్యుతి శంఖచక్రకథాపాణి పీతవాసా జగత్పతి. ఒక్కసారి ఆ సభలోకి శంఖచక్రకథా పద్మములు పట్టుకుని పచ్చటి పీతాంబరం కట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు సభలోకి ప్రవేశించారు. దేవతలందరూ కూడా లేచి నిలబడి నమస్కరించి ఆయన్ని స్తోత్రం చేసి, మహానుభావ దశరథుడు ధర్మజ్ఞుడు, సంతానం కావాలని యజ్ఞం చేసి ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తున్నాడు, కాబట్టి నీవు ఆయన యొక్క 3 భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి యందు నలుగురిగా ఆవిర్భవించవలసినది అని ప్రార్థన చేశారు. విష్ణుమూర్తి అన్నారు, భయం త్యజత భద్రం వో హితార్థం యుధిరావణం సపుత్ర పౌత్రం సామాత్యం సమిత్ర జ్ఞాతిబాంధవం హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. మీరెవ్వరూ కూడా బెంగ పెట్టుకోకండి, మీ అందరూ కూడా భద్రంగా ఉండండి, మీకు ఇబ్బంది లేదు. ఆయన యొక్క దురాగతములు బాగా పెరిగిపోయాయని నేను విన్నాను. భాగవతంలో చెప్తాడు, ఎవరో అడిగారు కదా అని చెప్పి వచ్చి విష్ణుమూర్తి చంపేడు. ఆయన సంహారం చెయ్యాలి అంటే పాపం పండాలి, వేటి జోలికి వెడితే చంపేస్తాడో ఆయనే చెప్తాడు భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో. కాబట్టి ఇప్పుడు అతను ధర్మం తప్పి దేవతల్ని బాధ పెడుతున్నాడు, ఋషుల్ని బాధ పెడుతున్నాడు, అప్సరోగణాన్ని బాధ పెడుతున్నాడు, భక్తుల్ని బాధ పెడుతున్నాడు, యజ్ఞధ్వంసం చేస్తున్నాడు. అసలు ఆ దురాగతాలకు అంతులేదు. కాబట్టి హితార్థం యుధిరావణం, యుద్ధంలో నేను ఆ రావణాసురుని సంహరిస్తాను. సపుత్ర పౌత్రం సామాత్యం, పుత్రులతో పౌత్రులతో మంత్రులతో జ్ఞాతి సంబంధులతో అందరితో కలిపి నిశ్శేషంగా అసలు రాక్షసులు లేకుండా రావణాసురుడి యొక్క పరివారాన్ని అంతటినీ కూడా సంహరిస్తాను. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం, దేవతల్ని ఋషుల్ని భయపెట్టిన రావణాసురుణ్ణి సంహరిస్తాను. వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. నరుడు చేతకానివాడని అనాదర బుద్ధి చూపించాడు కదూ, నరుడు ఎంత గొప్పవాడో నిరూపించడానికి రావణ సంహారం చేసిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ, 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. చక్రవర్తిగా భూమిని పరిపాలిస్తాను. శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని పరిపాలిస్తే ఎంత గొప్పగా ఉంటుందో నిరూపించి రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి, తత పద్మపలాచాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోజయామాస తదా దశరథ నృపన్. దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించి తానే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా నలుగురుగా రావడానికి విష్ణుమూర్తి అక్కడ ఉన్న అందరినీ అనుగ్రహించాడు. పుత్రకామేష్టి పూర్తయింది. అందరికీ హవిస్సులిచ్చి పూర్తి చేసేశాడు దశరథ మహారాజు గారు. సంతుష్ట ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభు నానావిధేభ్యో భూతేభ్యో భయం నాన్యత్ర మానుషాత్ అవజ్ఞాతా పురాతేన వరదానీ మానవా. బ్రహ్మగారు మనుష్యులను అనాదరం చేశాడని చెప్పిన కారణం చేత ఇవాళ శ్రీ మహావిష్ణువు నరుడిగా వస్తున్నాడు, నరుడి గొప్పతనాన్ని నిలబెడతాడు, రావణ సంహారం అవుతుందని దేవతలందరూ ఎంతో సంతోషిస్తున్న సమయంలో, ఆ పుత్రకామేష్టికి పూర్ణాహుతి జరుగుతున్న సమయంలో అగ్నికుండం నుంచి ఒక మహాభూతం ఒకటి ఆవిర్భవించింది. అసాధారణ బలపరాక్రమాలు కలిగి నలుపు ఎరుపు రంగులు కలిగిన వస్త్రాన్ని కట్టుకొని ఎర్రటి ముఖంతో దుందుబి కంఠధ్వనితోటి రోమాలు మీసాలు సింహం యొక్క వెంట్రుకలలా ఉండి పెద్ద పులి ఎట్లా నడుస్తుందో అటువంటి నడకతో, సూర్యుడి యొక్క తేజస్సు ఎలా ఉంటుందో అటువంటి తేజస్సుతో ఆ మహాభూతము అందులోంచి అగ్ని శిఖ వచ్చినట్టుగా వచ్చి 2 చేతులలో ఒక బంగారు పాత్ర పట్టుకుంది. దాని మీద వెండి మూత పెట్టబడి ఉంది. ఆ వచ్చినవాడు తనని తాను పరిచయం చేసుకొని, నేను ప్రజాపతి పనుపున వచ్చాను దశరథ మహారాజా, ప్రాజాపత్య పురుషుణ్ణి. ఇదంతు నృపశార్దూలా పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం భార్యాణామనురూపాణామస్మీతీతి ప్రయచ్ఛవై. ఇది సుత్వం తా సుత్వం ప్రాప్యసే పుత్రాన్ యదర్థం యజసే నృప.
నేను నీ కొరకని దేవతల చేత నిర్మింపబడిన పాయసాన్ని తీసుకొచ్చాను. ప్రజాకరం గృహాణత్వం, ఈ పాయసాన్ని భార్యాణం అనురూపాణం, నీ పత్నులు ఎవరి వలన నువ్వు సంతానమును పొందాలనుకుంటున్నావో వాళ్ళకి ఈ పాయసాన్ని పంచి ఇయ్యి. ఈ పాయసాన్ని తీసుకున్న కారణం చేత వాళ్ళ పాపములు శమించి నువ్వు తండ్రి అవుతావు, వాళ్ళకి కుమారులు కలుగుతారు. ఇది ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. ఈ పాయసాన్ని స్వీకరించిన కారణం చేత ఆరోగ్యము కూడా కలుగుతుంది. కాబట్టి నీకు అనుకూలురైనటువంటి పత్నులకు ఈ పాయసాన్ని ఇమ్మన్నారు. అంటే దశరథ మహారాజు గారు వెంటనే ఆ పాయస పాత్ర తీసుకుని కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదర్థం దదౌ చాపి సుమిత్రాయై నరాధిప కైకేయ్యై చావశిష్టార్థం దదౌ పుత్రార్థకారణాత్ ప్రదదౌ చావశిష్టార్థం పాయసస్య అమృతోపమం అనుచించ సుమిత్రాయై పునరేవ మహీపతి ఏవం తాసాం దదౌ రాజా భార్యాణం పాయసం పృథక్. ఆ పాయస పాత్ర తీసుకుని పెద్ద భార్య కాబట్టి కౌసల్య, పట్టమహిషి కాబట్టి ఆవిడ్ని పిలిచి ముందు పాయసంలో సగభాగాన్ని తీసి కౌసల్యకి ఇచ్చాడు. ఇంకా సగం మిగిలింది. సుమిత్ర వంక కైకేయి వంక చూశాడు. చూసి సుమిత్రకి పావు వంతు ఇచ్చాడు. ఇంకొక పావు వంతు మిగిలింది. కైకేయిని పిలిచి ఆ పావు వంతులో సగభాగం అంటే 8వ వంతు కైకేయికి ఇచ్చాడు. ఇంకొక 8వ వంతు మిగిలింది. దాన్ని మళ్ళీ తీసి సుమిత్రకి ఇచ్చాడు. అంటే సుమిత్రకి 2 మాటలు ఇచ్చాడు. ఒకసారి పావు వంతు ఇచ్చాడు, ఒకసారి 8వ వంతు ఇచ్చాడు. కైకేయికి 8వ వంతు ఇచ్చాడు, కౌసల్యకి సగం ఇచ్చాడు. ఇప్పుడు 8 వంతులు సుమిత్రకి వెళ్ళింది, 1 వంతు కైకేయికి వెళ్ళింది, సగభాగం 4 వంతులు కౌసల్యకి వెళ్ళింది. ఇప్పుడు 3 పత్నులు కూడా ఆ పాయసాన్ని స్వీకరించారు. స్వీకరించిన కారణం చేత అందరూ కూడా గర్భవతులయ్యారు. ఓ కోసల రాజ్యం అంతా సంతోషంతో నిండిపోయింది. ఇంకా నాకు సంతానం కలుగుతుందని దశరథ మహారాజు గారు ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఈలోగా బ్రహ్మగారు ఋషుల్ని, దేవతల్ని, సిద్ధుల్ని, ఉరగుల్ని, చారుణుల్ని అందరినీ పిలిచి భూమి మీదకి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారం వెడుతోంది. అవతారము అంటే క్రిందకి దిగి వచ్చుట, తార అంటే పైన ఉండడం, అవతార అంటే కిందకి రావడం. పైన ఎక్కడో ప్రకాశిస్తున్న తార చిన్నదిగా మిణుకుమంటూ ఉంటుంది. నిజానికి అది దాని యథార్థ స్వరూపం కాదు. అది భూమి మీదకి వస్తే భూమి కన్నా కొన్ని కోట్ల రెట్ల పెద్దది, చిన్నదిగా కనపడుతూ ఉంటుంది. అది మనం చూడ్డానికి వీలుగా ఒక రూపాన్ని పొంది కిందకు వచ్చిందనుకోండి, అవతార అంటారు. అంతటా నిండిపోయిన పరబ్రహ్మము మన మాంసచక్షువు చేత చూడడానికి వీలుగా ఒక రూపాన్ని పొంది కిందకి దిగి వస్తే అవతారముగా వచ్చింది అంటారు. అట్లా ఎన్నోసార్లు వచ్చాడు పరమాత్మ. వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపణ, వైదేహీరమణ, ధనంజయ జయ వ్యాపార, పారీణ, క్షౌణీ దివ్యత్కరుణ, తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభో అంటారు కరుణశ్రీ గారు. అన్ని అవతారాలుగా వచ్చాడు. ఇప్పుడు రామావతారంగా భూమి మీదకి వెడుతున్నాడు. రావణ సంహారం చెయ్యబోతున్నాడు. రావణాసురుడి దగ్గర విశేషమైన రాక్షస బలం ఉంది. మీ అందరూ కూడా రామచంద్రమూర్తికి సహాయం చెయ్యడానికి వానర రూపాలతో వెళ్ళండి. ఎందుకనంటే నందీశ్వరుడి శాపం ఉంది. వానరులు వెళ్ళి లంకాపట్టణాన్నంతటినీ కూడా కలత చెందేటట్టుగా చేస్తాయి అని. భయం కలిగేటట్టుగా చేయగలిగినవి వానరములొక్కటే. ఎందుకనంటే అది నందీశ్వర శాపం. కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అంటే అదే. అందుకే రావణుడు సుందరకాండలో. కాబట్టి మీ అందరూ కూడా వానర రూపాలతో వెళ్ళండి. మీ యొక్క తేజస్సుని అనుసరించి ఎవరి యందు మీ తేజస్సుని క్షేపిస్తే దానికి తగిన సంతానమును మీరు పొందుతారో అటువంటి వారి యందు, గంధర్వ స్త్రీల యందు, యక్ష స్త్రీల యందు, కిన్నెర స్త్రీల యందు, కింపురుష స్త్రీల యందు మీ తేజస్సులను నిక్షేపించి ఉత్తమ సంతానాన్ని పొందండి. వాళ్ళందరూ కూడా మహావేగం కలిగిన వాళ్ళు అయి ఉండాలి, గొప్ప నీతిశాలురై ఉండాలి, మంచి బుద్ధిమంతులై ఉండాలి, ఉపాయం తెలిసిన వాళ్ళై ఉండాలి, శక్తివంతులై ఉండాలి, పరాక్రమవంతులు కావాలి. కాబట్టి అప్సరోగణము, గంధర్వ స్త్రీలు వీరందరి యందు మీరు వానరములను పొందండి అని సిద్ధులకు, దేవతలకు, ఋషులకు అందరికీ బ్రహ్మగారు ఆజ్ఞ విధించాడు. ఆ కారణం చేత
వానర సంతతి భూమి మీదకి రావడం ప్రారంభమైంది. దేవతలు, ఋషులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వానరులుగా వచ్చారు. నేను కూడా నా అంశలో ఇతపూర్వమే ఒక గొప్ప ఎలుగుబంటిని సృష్టించాను. నేను ఆవలించినప్పుడు నా ఆవలింతలోంచి జాంబవంతుడు వచ్చాడు. ఆ గొప్ప ఎలుగుబంటి. అందుకే మీరు రామాయణాన్ని పరిశీలిస్తే ఎక్కడైనా జాంబవంతుడు మాట్లాడాడు అనుకోండి, పెద్ద ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మగారి యొక్క అంశలో వచ్చాడు కదా. బ్రహ్మగారి సృష్టికి ఎలా పెద్దవాడో జాంబవంతుడి మాటలు రామాయణంలో అట్లా ఉంటాయి. ఎక్కడెక్కడ ముడిపడుతోందో అక్కడ పెద్దవాడిగా జాంబవంతుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇతపూర్వమే జాంబవంతుడిని సృష్టించాను. నేను మీతో ఇతపూర్వమే చెప్పా. సృష్టి అన్ని వేళలా ఒక్కలా ఉండదు. విత్తనంలోంచి మొక్కొస్తోంది, గుడ్డులోంచి పిల్లొస్తోంది, గుడ్డు పక్షికి పుడుతోంది, గుడ్డుని పొదిగితే పిల్లొస్తోంది. కొన్ని ప్రాణుల యొక్క శరీరము విడివడి వస్తుంది, చెమట్లోంచి పేలు వస్తున్నాయి, భూమిని చీల్చుకొని చెట్లు వస్తున్నాయి. మన కళ్ళ ముందే సృష్టి అనేక రకాలుగా జరుగుతోంది. దేవతలు సృష్టి చేసినప్పుడు కేవల సంకల్ప బలం చేత అనేక రూపాలుగా వాళ్ళు సృష్టించగలరు. తమ శరీరంలోంచి బయటికి వస్తున్న వాయువులోంచి కూడా వాళ్ళు సృష్టించగలరు. అందుకే తన ఆవలింతలోంచి జాంబవంతుడిని సృష్టించగలిగాడు బ్రహ్మగారు. అట్లా జాంబవంతుడు వచ్చాడు. ఇంద్రుడు వాలిని సృజించాడు. సూర్యుడు సుగ్రీవుణ్ణి సృజించాడు. బృహస్పతి వలన తారుడు, కుబేరుని వలన గంధమాదనుడు, విశ్వకర్మ వలన నలుడు, అగ్ని వలన నీలుడు, అశ్వనీదేవతల వలన మైందుడు ద్వివిధుడు, వరుణుని వలన సుషేణుడు, పర్జన్యుని వలన శరభుడు. అసలు రామాయణానికంతటికీ మహారత్నం. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంటారు. ఒకప్పుడు రామ కథ దండ రెండు కింద ఊడిపోయిందనుకోండి, మధ్యలో దండ అన్న మాటకు అర్థం ఏమిటి? కలిసి ఉండి మధ్యలో ఒక పెద్ద పువ్వు ఉందనుకోండి, అది అందమైన దండ అంటారు. అట్లా లేదనుకోండి, అది రెండు కింద విడిపోయిందనుకోండి, అప్పుడు అది దండ అని ఎట్లా అనిపించుకుంటుంది? కలిసి ఉండాలి గుండ్రంగా కదా. ఒకప్పుడు రామాయణం అన్న మాల అలా విడిపోయింది. రావణాసురుడు సీతమ్మను అపహరించాడు. సీతమ్మ జాడ రాముడికి తెలియదు, నరుడిగా ఉన్నాడు. సీతమ్మ రాముడికి చెప్పే అవకాశం లేదు. ఇక రామకథ ఎట్లా కలవాలి, ఎట్లా నడవాలి? అప్పుడు మళ్ళీ ఆ దండని దగ్గరికి తీసుకొచ్చి మధ్యలో రత్నమై రామాయణమన్న మాలని పూర్తి చేసిన వారు స్వామి హనుమ. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. అసలు హనుమలేని రామాయణాన్ని ఊహించలేం. అటువంటి మహానుభావుడు. మారుతస్యాత్మజ శ్రీమాన్ హనుమన్నామ వీర్యవాన్ వజ్రసంహనతోపేతో వైనతేయ సమోజవే. వజ్రం ఎంత గట్టిగా ఉంటుందో అటువంటి శరీరం కలిగినవాడు, మహాపరాక్రమవంతుడు, ఇతరుల యొక్క దోషములను క్షమించగలిగినటువంటి వాడు, ఉద్ధరించగలిగినటువంటి వాడు, వాయుపుత్రుడుగా రావలసినటువంటి వాడు, వైనతేయుడైనటువంటి గరుత్మంతునితో సమానమైన వేగము కలిగినటువంటి వాడు, తండ్రి అంత బలం చురుకుతనం కలిగినటువంటి వాడు. సాక్షాత్ హనుమగా ఈ భూమి మీద ప్రభవించారు. అట్లా వృక్ష వానర గోపుచ్చులు అనేక మంది జన్మించారు. వీళ్ళందరికీ వాలి రాజు అందరినీ నిర్వహించాడు. దేవతలందరూ హవిర్భాగాలు, అందుకని దశరథ మహారాజు గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. రాజులు అతిథులు అందరినీ కూడా దశరథుడు సత్కరించాడు. వాళ్ళందరూ కూడా రాజు చేత సత్కరింపబడి సంతోషమైన మనసుతో దశరథుడికి ఉత్తమమైన సంతానం కలగాలని మనసులో ఆశీర్వచనం చేస్తూ బయలుదేరారు. దశరథుడికి నమస్కరించారు, వశిష్ఠుడికి నమస్కరించారు. నమస్కరించి బయలుదేరారు. యాగశాలలో దీక్ష తీసుకుని ప్రవేశించిన దశరథుడు మళ్ళీ తిరిగి అయోధ్యానగరంలోకి ప్రవేశించాడు. మళ్ళీ ఒక ఏడాది గడిచి మళ్ళీ వసంత ఋతువు వచ్చింది. వచ్చేటప్పటికీ తతశ్చద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో సూర్య, గురు, శుక్ర, శని, కుజ గ్రహాలు 5 ఉచ్చస్థితిలో ఉండగా
కర్కట లగ్నంలో మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి నరుల యొక్క గొప్పతనాన్ని నిలబెట్టడానికి, రావణ సంహారం చేయడానికి భూమి మీద ఆవిర్భవించాడు. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీహి. పుష్యమీ నక్షత్రంలో మీనలగ్నంలో భరతుడు పుట్టాడు. సార్పే జాతౌతు సౌమిత్రి కుడిరేభ్యుదితైరవౌ. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో కర్కట లగ్నంలో జన్మించారు. వంది మాగధులు స్తోత్రం చేశారు. గొప్ప పుష్పవృష్టి కురిసింది. దేవతలందరూ ఆనందపడిపోయారు. అప్సరోగణమంతా నాట్యం చేశారు. దుందుబులు మ్రోగించారు. మంగళవాద్యాలు మ్రోగాయి. భూమి అంతా పరవశించిపోయింది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి రామావతారం భూమి మీదకి వచ్చింది. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ. సంతానం లేక బడలిపోయి మానసికంగా శోషించిపోయినటువంటి కౌసల్యామాత సర్వలోక నమస్కృతం, సమస్త లోకముల చేత నమస్కరింపబడేవాడు జగన్నాథుడు నరుడిగా రామచంద్రమూర్తిగా వచ్చాడు. నిజానికి ఒక తల్లి గర్భవాసం చెయ్యవలసిన అవసరం లేని స్వామి 12 నెలల పాటు కౌసల్యా గర్భవాసం చేసి నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చేయడానికి వీలు లేదని, నరుడి యొక్క గొప్పతనాన్ని లోకంలో నిలబెట్టడానికి అవకాశం కలగదని, 16 నరుడిగా రావడం కోసం గుణములు నరుడికి గొప్పతనాన్ని తీసుకొస్తాయని, ఉత్తమ గుణములతో ధర్మాన్ని పట్టుకుని సాక్షాత్తు రాశీభూతమైన ధర్మమై నడయాడి మనందరికీ కూడా ఎన్ని యుగాలు మారిపోయినా ఆదర్శమూర్తిగా నిలబడినటువంటి రామచంద్రమూర్తి ఈ భూమి మీదకు వచ్చారు. ఆయనకి సోదరుగా లక్ష్మణ భరత శత్రుఘ్నులు వచ్చారు. వశిష్ఠ మహర్షి వాళ్ళకి నామకరణం చేశారు. జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా. వశిష్ఠుడు పరమప్రీతితో వశిష్ఠ పరమప్రీతో నామాని కురితే తదా రమంతే సర్వే జనా గుణై అస్మిన్ ఇతి రామ. వశిష్ఠ మహర్షి పరమ సంతోషంతో నామకరణం చేశారట. ఎందుకని ఆ సంతోషం అంటే, అగ్నిబీజం అమృత బీజం రెండూ కలిసినది రామనామం. అష్టాక్షరీ మహామంత్రం, పంచాక్షరీ మహామంత్రం రెండింటిలో ఉన్న ప్రధానమైన బీజాక్షరముల యొక్క కలయిక రామనామం. అటువంటి రామనామం ఒక్క ఒత్తు కూడా లేకుండా ఉంటుంది. ఏ నామం పలికినంత మాత్రం చేత పాప రాసి దహించుకుపోతుందో, ఏ నామం తారకనామమై లోకంలో ప్రకాశిస్తుందో, ఏ నామం తలుచుకున్నంత మాత్రం చేత నామి జ్ఞాపకానికి వచ్చి, ఆయన గుణములు జ్ఞాపకానికి వచ్చి, ఆయన కథ జ్ఞాపకానికి వచ్చి, ఆయన గుణములలో లోకమంతా కూడా పరవశించిపోతుందో, కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అన్న 16 గుణముల చేత లోకం పరవశించిపోయిందో, యోగులు కూడా ఎవరిని తలుచుకుని మనసులో రమించిపోతారో, ఎవరిని స్మరించినంత మాత్రం చేత మనసులు శాంతితో నిండిపోతాయో, అటువంటి పరమపురుషుడు లోకమునకు వచ్చాడు కాబట్టి ఆయనకి రామ అని నామకరణం చేశాడు వశిష్ఠ మహర్షి. మనకందరికీ కూడా అంతటి మహద్భాగ్యాన్ని కటాక్షించాడు.
అందుకంటాడు గోపరాజు గారు, హరునకు విభీషణన కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకంజకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామమునాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరది కరుణాపయోనిధి అంటాడు. రామ, దయ్యకు సముద్రము లోతు ఎంతో అంత లోతైన దయగలిగిన వాడా, నీ నామము నా నాలుక మీద నర్తింపజేయవయా. అక్కరలేని మాటలు ఎన్నో మాట్లాడుతున్నాను కానీ రామ అన్న 2 మాటలు అనలేకపోతున్నాను, నీ నామము నా నాలుక మీద నర్తింపచేయమంటారు. అంత గొప్ప నామాన్ని జ్యేష్ఠుడైనటువంటి రాముడికి ఉంచాడు. అట్లాగే లక్ష్మీ అన్య అస్థీతి లక్ష్మణ, గొప్ప సంపద కలిగినవాడు, గొప్ప శోభ కలిగినవాడు కాబట్టి లక్ష్మణుడు అన్నారు. ఏమిటి లక్ష్మణస్వామి యొక్క సంపత్తి అంటే బాహ్యమైన ఐశ్వర్యం కాదు, ఎప్పుడూ రాముడి పక్కన ఉండాలి, ఎప్పుడూ రాముడి సేవ చెయ్యాలి. నేను భగవత్ సేవ చెయ్యాలి, నేను భాగవతుల సేవ చెయ్యాలి, నేను ఎప్పుడూ భగవద్భక్తుల మధ్యలో ఉండాలి, భగవత్ కథలు వింటూ ఉండాలి, ఏ సేవ చేసినా భగవత్ సేవగా చెయ్యగలగాలి అన్న తాపత్రయం ఎవరికి ఉంటుందో వాడికన్నా లక్ష్మి కలిగిన వాడు లోకంలో లేడు. అందుకే ఆయన లక్ష్మణుడు అయ్యాడు. మీరు చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా పక్కన రాముడు లేకపోతే ఉండలేడు. రాముడు ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మణుడు ఉంటాడు, ఎక్కడ లక్ష్మణుడు ఉంటాడో అక్కడ రాముడు ఉంటాడు. రామలక్ష్మణుల్లా ఉన్నారండి వాళ్ళిద్దరూ అంటారు. అసలు విడివడి ఉండరు. రాముడు లేని లక్ష్మణుడు ఒక్క క్షణం ఉండలేడు, లక్ష్మణుడు లేని ఒక్క క్షణం రాముడు ఉండలేడు. అంత ప్రాణంలా ఉన్నవాడు లక్ష్మణస్వామి. అంత భక్తితో రాముణ్ణి సేవించాడు. 14 సంవత్సరముల అరణ్యవాసం చేస్తుంటే కావిడ వేసుకుని మోసాడు. సీతమ్మకి సంబంధించిన ఆభరణాలు, బట్టలు మొదలైనవన్నీ పర్ణశాల కట్టాడు. మా అన్నకి నేను ఈ సేవ చేయడం కన్నా నాకేం కావాలని పరవశించిపోయినటువంటి మహానుభావుడు, భక్తి లక్ష్మిని ఐశ్వర్యంగా పొందినవాడు. అది ఆయన సంపదా శోభ. అటువంటి వాడు అవుతాడని ఊహించి వశిష్ఠ మహర్షి ఆయనకి లక్ష్మణుడు అని పేరు పెట్టారు. బిభర్తీతి భరత, రాజ్యమును భరించాడు. ఎవరైనా రాజ్యం ఇస్తే సంతోషంగా పుచ్చుకుంటారు, రాజ్యం నాకు రావాలని కోరుకుంటారు. తల్లి కైకమ్మ వరంగా కోరుకుని రాజ్యం ఇస్తే నాకు అక్కర్లేదు మహాప్రభో, ఇది అన్నగారికి చెందవలసిన రాజ్యం అని గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఋషులు తెల్లబోయేటట్టుగా, అన్నా నువ్వు ఏలవలసిన రాజ్యం నాకు వద్దన్నాయా, నువ్వే తీసుకో, నేను నీకు అడ్డం పడుకుంటానని పడుకున్నాడు. నాకొద్దు రాజ్యం అన్నాడు. నేను వచ్చే వరకు రాజ్యం భరించరా అంటే నీ పాదుకలు ఏలుతాయన్నాయా అని సింహాసనంలో పాదుకలు పెట్టి రాజప్రతినిధిగా కూర్చున్నాడు తప్ప రాజ్యం నాకు కావాలని కోరుకోలేదు. అయినా ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని భరించాడో, అంత భరించాడు కాబట్టి భరతుడయ్యాడు. బిభర్ధీతి భరత. రామాయణాన్ని ఊహించి ఎంత గొప్ప నామకరణాలు చేశారు. శత్రువున్ హంతీతి శత్రుఘ్న, శత్రువులను హననం చేస్తాడు కాబట్టి శత్రుఘ్నుడు అని పేరు పెట్టాడు. ఎవరికైనా పెద్ద శత్రువు అహంకారం. నా అంత వాణ్ణి నేను అన్న భావన కలగగానే ఎవ్వరితోనూ కలిసి ఉండలేడు. కారణం నా అంత వాణ్ణి నేను, నా అంత వాణ్ణి నేనన్న అహంకారం. కానీ శత్రుఘ్నుడో మీరు చూడండి, రామాయణంలో లక్ష్మణుడు రాముడి పక్కన ఉంటాడు, భరతుడు రాముడు ఏం చెప్తే చేస్తాడు, శత్రుఘ్నుడు రాముడి మాట విని ప్రవర్తించే భరతుడి పక్కన చేరి ఉంటాడు. నాకు రాముడి పక్కన కూడా ఉండక్కర్లా, రాముడు ఏం చెప్తే అది చేసే భరతుడి పక్కన నేను ఉంటే చాలు. ఆ భాగవత సేవ నాకు కావాలి. భాగవతం 10వ స్కంధంలో మాలాకారుడు అడుగుతాడే, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయయు తపసమందార నాకు దయసేయగదే అని అడుగుతాడు. అట్లా ఎప్పుడూ భరతుడి పక్కన ఉండడమే శత్రుఘ్నుడు కోరుకునేటటువంటి గొప్ప ఐశ్వర్యం. ఆయనకి అహంకారం లేదు కాబట్టి అటువంటి గొప్ప శత్రువుని హననం చేసినవాడు, హతం చేసినవాడు, గెలిచినవాడు కాబట్టి శత్రుఘ్నుడయ్యాడు. అట్లా దశరథుడికి కలిగిన 4 కుమారులకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్న పేర్లని వశిష్ఠ మహర్షి ఉంచి నామకరణం చేశారు. లోకమంతా ఎంతో సంతోషాన్ని పొందింది. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి సందర్భంలో అందరూ కూడా అటువంటి బిడ్డల్ని పొందాలి, లోకమంతా ధర్మంతో నిలబడాలి, రామాయణ కాలం నాటి కాలం రావాలని సుఖప్రసవము కొరకు
కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాన్ని శ్రీరామ జనన సర్గ జరిగిన రోజున అందరికీ కూడా ఇవ్వండి అని ఆదేశించారు. ఆ కారణం చేత ఇప్పుడు ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, అదొక పరమాద్భుతమైన యంత్రం. అందులో జీవస్వరూపంగా సీతారాములు ఉన్నారు. అటువంటి యంత్రాన్ని దగ్గరగా చూడ్డానికి ఇవాళ మీకు నిర్వాహకులు అవకాశం కల్పిస్తున్నారు. మీ అందరూ కూడా చెయ్యవలసింది క్రమపద్ధతిలో తోసుకోకుండా ఒక వరుస క్రమంలో అటువైపు నుంచి వస్తే ఇలా యంత్రం చూస్తూ కిందకి దిగిపోతున్నప్పుడు అక్కడ మీకు ఈ శ్లోకానికి సంబంధించినటువంటి ప్రతిని ఇస్తారు. నేను ఇప్పుడు ఆ శ్లోకం అంటాను, అది ఇవాళ అనిపించమన్నారు కాబట్టి నేను ఒకసారి అంటాను, మీ అందరూ కూడా అనండి. ఇంకా మేము పిల్లలకి అనేసాం కదండి, ఇంకా ఇప్పుడు మాకేమీ అని అనుకోకండి. మన వంశంలో అటువంటి పిల్లలు కలగాలి, జన్మజన్మాంతరముల ఎందటువంటి ఉత్తమ సంతానాన్ని పొందాలని నేను అంటాను, మీరు కూడా అనండి. హే శంకర స్మరహర ప్రమదాధినాథ మన్నాథ సాంబ శశిచూడ హరత్రిశూలిన్ శంభో సుఖప్రసవకృత్ భవమే దయాళో శ్రీమాతృభూత శివ పాలయమాం నమస్తే. జగద్గురువులు ఆదేశించినట్టుగా మనం ఈ పవిత్రమైన సభలో ఇవాళ ఆ శ్లోకాన్ని కూడా చదువుకున్నాం. ఇంత గొప్పగా శ్రీరామజననం సర్గ జరిగినటువంటి రోజున మీ అందరూ కూడా ఆ యంత్రాన్ని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మంగళం చెప్పి ఈ ఆసనం మించి లేచిపోతాను. లేచిపోయిన తర్వాత కార్యకర్తలు చెప్పినట్టుగా తోసుకోకుండా అయోధ్యానగరంలో పౌరులు ఎంత క్రమశిక్షణతో ఐకమత్యంగా ప్రవర్తించారో అట్లా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ చక్కగా మర్యాదగా అందరూ అటువైపు నుంచి వచ్చి ఇలా చూసి అలా దిగిపోయి ఆ కార్డు తీసుకుని గృహోన్ముఖులు కావలసినదిగా కోరుతూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయ అస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. తత్వం శ్రీమామహేశ్వర బ్రహ్మాత్మ